ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈ రోజుది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. అనంతపురంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడాను. అయితే ఆల్రెడీ థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేది మనకి నిన్నను నైట్ టైం అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు సండే కూడా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే మెయిన్గా చూసుకుంటే కర్నూలులోను కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యి అలాగే కృష్ణాలోనూ అయినాయి. అయితే కొందరికి తూర్పుగోదావరికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు అయితే కాల్ లెటర్స్ కొద్దిగా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయ్యాయా లేదనేది క్లారిటీ లేదు. అయితే ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరికైనా కాల్ లెటర్స్ వస్తే ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. మేము కూడా ఆ డిస్ట్రిక్ట్లో కాల్ లెటర్స్ రిలీజ్ అయింది మేము అనౌన్స్మెంట్ కూడా చేస్తాం. ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్కి కాల్ లెటర్స్ రిలీజ్ అవుతాయి, ఏ డిస్ట్రిక్ట్కి కాల్ లెటర్స్ రిలీజ్ అవ్వట్లేదు అనే విషయం ఎవరికి కూడా క్లారిటీగా లేదు. కాబట్టి ఎవరైనా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఈ కాల్ లెటర్స్ రిలీజ్ అవుతుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే, ఫేక్గా ఎవరు పెట్టకండి. ఏదో అడిగాను కదనేసి రిలీజ్ అయ్యి అని చెప్పొద్దండి ప్లీజ్. ఓకే, అయితే డిఎస్సి 2025 అయితే మాత్రం బోగస్ నివారణకు చర్యలు జరుగుతున్నాయి. బోగస్ అంటే ఫేక్ సర్టిఫికేట్స్ అనేది చాలామంది అయితే ప్రతి జిల్లానండి ప్రజెంట్ అయితే ఇప్పుడు అనంతపురం గురించి అయితే మాట్లాడుతున్నాం, కానీ ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించేసుకుంటున్నారు. అయితే దీనిలో ఆ యొక్క బృందానికి ఎవరైతే వెరిఫికేషన్ చేస్తున్నారో ఆ వెరిఫికేషన్ ఆఫీసర్స్ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది పెద్ద చర్చనీయమైంది. అయితే వాళ్ళు అమౌంట్ తీసుకొని ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసేసి వాళ్ళకి జాబ్ అనేది అలర్ట్ చేస్తున్నారనే విషయం కూడా వస్తుంది. అయితే దీని గురించి అయితే కాసేపు అయిన తర్వాత మాట్లాడదాం. అయితే ఈ బోగస్ నివారణకు అనేది మనకి రేపు అంటే సోమవారం ఇతర జిల్లాలకు సంబంధించిన బృందాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అనంతపురం డిస్ట్రిక్ట్ డిఈఓస్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక బృందమే నియమించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసింది. ఆ జిల్లానే కాదు ప్రతి జిల్లాకు కూడా ఆ జిల్లా వాళ్ళే వెరిఫికేషన్ చేశారు. కానీ రేపటి నుంచి అయితే మాత్రం రీవెరిఫికేషన్ జరుగుతుందండి చాలా పకడ్బందీగా అయితే ఈ యొక్క అనంతపురం డిస్ట్రిక్ట్కి వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి బృందం అదే టీం అనేది వెళ్ళేసి ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనందరికీ తెలిసిందే ఆగస్టు 28, 29 ఫస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అప్పటి నుంచే జరిగింది కదా. అయితే వీళ్ళకి సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది చేశారండి. ఎంతమంది 770 మందికి అయితే రీవెరిఫికేషన్ చేశారు. ఎప్పుడు చేశారంటే మనకి ఈ యొక్క వెరిఫికేషను మనకి సెప్టెంబర్ 4, 2025న ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. అయితే 6 మెంబర్స్ అనేది రిమార్క్స్ అనేది ఐడెంటిఫై చేశారు. 6 మెంబర్స్కి వాళ్ళు ఐడెంటిఫై చేశారండి. అంటే ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి అప్లోడ్ జరిగింది. అయితే దీనిలో అక్కడ అధికారుల పాత్ర ఉందని గమనించారు. అయితే ప్రూఫ్తో సహా వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. అయితే దీనిపైన అయితే రాష్ట్ర కమిషనర్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మీరు చేయడం వల్లే ఈ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ ఈ కూటమి ప్రభుత్వకు వస్తుంది అనే విషయం అయితే ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ అధికారుల తప్పిదం వలన ఈ డిఎస్సిలో తప్పులు జరుగుతున్నాయి తప్ప గవర్నమెంట్ అయితే తప్పు ఏం లేదండి. అయితే ఇక్కడ కృష్ణారెడ్డి గారు బాగా ఆలోచించేసి దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అయితే అసలు నెగిటివ్ మార్క్ లేని దానికి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ పెట్టడమే అది మిస్టేక్. ఏమంటే ఇంతమందికి కూడాను ఒకే రోజు ఒకేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ప్రతి గ్రామాలంటే కూడా విలేజెస్లో స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తలుచుకుంటే ఎగ్జామ్ అయిపోతుంది. అయితే ఇది పెద్ద రిస్క్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ యొక్క ప్రభుత్వం అయితే బ్యాడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే స్ప్రెడ్ ప్రజెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ డిఎస్సిలో ఫస్ట్ ఫైనల్ కీస్ నుంచి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి కూడా ఒక న్యాయపరంగా ఒక నిజమైన అభ్యర్థికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా న్యాయం జరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే చాలా కష్టపడుతుందండి ఈ విషయంలో అయితే చూద్దాం ఏమవుతుందో కొద్ది రోజుల తర్వాత. అయితే చూడండి ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా అక్కడ డిఈఓస్కి కూడా సోకాజులు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఛార్జ్ మెమోలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కరెక్ట్గా ఆ టీంని ముందు పెట్టి నడిపించలేకపోతున్నారు అనేసి డైరెక్ట్గా అయితే అందరికీ అర్థమైపోతుంది. అయితే మొదట వెరిఫికేషన్ టీంకి బదులు రీవెరిఫికేషన్ కోసం మిగతా జిల్లా నుంచి బృందాలు అయితే వచ్చేసి ప్రజెంట్ అయితే
వెరిఫికేషన్ చేస్తారండి. అయితే వీరు మాక్సిమం మనకి సోమవారం నుంచైతే మళ్ళీ రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరికైతే డీఏఓస్ ఆఫీస్ నుంచైతే కాల్స్ వస్తాయని చెప్తాను కదా! క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారండి. మెయిన్‌గా అయితే ఒక దగ్గరైతే ఒక జిల్లాలో అయితే ఎంఈఓ గారిని కూడాను డబ్బులు తీసుకొని తప్పుడు పత్రాలు సమర్పించి అప్‌లోడ్ చేశారనేసని నిరూపించడం జరిగింది ఆధారాలతో పాటు. అయితే ఆ ఆఫీసర్‌నైతే సస్పెన్షన్ చేయడం కూడా జరిగింది అని సమాచారం మాత్రమే. అలాగే ఎక్కువగా ప్రాబ్లము సర్టిఫికేట్ విషయంలో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 8,00,000 అబోవ్ ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయకూడదు. కానీ కొందరు ఇష్యూ చేశారంటున్నారు. కాబట్టి ఈ ఇష్యూ చేసిన ఈ ఎంఆర్ఓ పైన కూడాను ఏవో సస్పెన్షన్స్ కూడా జరిగే అవకాశాలుంటాయి. ఎందుకంటే మీరు అది ఎలా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించకుంటే ఎలా ఇష్యూ చేశారనే విషయం కూడా అవ్వచ్చు. అలాగే మనం చేసుకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది పర్సెంటేజ్ విషయంలో హైయెస్ట్ యేసుకొని పెన్షన్ తీసుకున్న నిజమైన అంగవైకల్యం పొందినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. అయితే వాళ్ళకి అన్యాయం జరగకూడదని వీళ్ళని కూడా సైడ్ ఏస్తున్నారండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ కూడా ఆల్రెడీ వస్తుంది కదా! మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి భర్త పేరు ఉంటది. ఆ రకంగా ఉన్న వాళ్ళకైతే మ్యారేజ్ కాకముందుల వాళ్ళ తండ్రి గారి పేరుతోనైతే క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించండి అంటున్నారు. అయితే ఇవన్నీ కూడాను వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు అభ్యర్థులు ఎంతైతే టెన్షన్ పడుతున్నారో, అంతే టెన్షన్‌లో ఉన్నారండి విద్యాశాఖ అధికారులు, అలాగే సిబ్బంది కూడాను టెన్షన్ పడుతున్నారని. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరైతే ఆఫీసర్స్ అయితే కొమ్మక్కయిపోయి డబ్బులు తీసుకొని, ఒక ఫేక్ డాక్యుమెంట్స్‌ని కూడాను రియల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అప్‌లోడ్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్స్‌కి, అలాగే ఇలాగ ఫేక్ సర్టిఫికేట్సు ఇష్యూ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా అయితే నోటీసులు వస్తాయి. ఎప్పుడంటే ఈ డీఎస్సీ ప్రాసెస్ అయిపోయిన వెంటనే వీళ్ళందరినీ కూడాను వాళ్ళు రిమార్క్ చేసుకొని పెట్టేసుకుంటారు ఆఫీసర్స్‌కి కూడాను. ఓకే. కాబట్టి ఇక్కడ ఎవరు కూడాను భయపడాల్సిన అవసరం లేదండి. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూస్తారు. మీ యొక్క అభ్యర్థనలైతే మీరు మెయిల్ ద్వారా కాంటాక్ట్ నంబర్‌కి అయ్యేసి మంగళగిరి ఆఫీస్‌లో కూడా మీ విన్నపాలైతే చెప్పేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ ప్రాసెస్ ఇక్కడ అనంతపురంలో కాదండి. అన్ని జిల్లాల్లో కూడా బోగసులున్నాయి. కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళని వెలికి బయటకు తీస్తారండి. మెరిట్‌లో నెక్స్ట్ ఉన్న వారికైతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు థర్డ్ కాల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మేబీ ఫోర్త్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. కానీ ఇక్కడ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రావడానికైతే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్‌లో మాత్రం ఫేక్‌గా ఎక్కువగా సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను కంపల్సరీగా అయితే రిజెక్టెడ్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. కంపల్సరీగా అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి సమస్య ఉండదు. ఓకే. థాంక్ యూ.